ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలారా, జేబీఆర్సి గుత్తివారు నిర్వహించినటువంటి 3 రోజుల క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి BOUI ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్ దైవజనులు ఉపేంద్రన్న గారికి, ఆయా ప్రాంతాలలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ మొదటి రోజు దేవుని ఆలోచన సభలో మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ప్రపంచాన్ని మేలుకొల్పే దేవుని యొక్క మదిలో ఉన్నటువంటి మాటలను కొన్ని నిమిషాలు మనం ఆలోచించేద్దాం. లోకమెరుగని క్రీస్తులోని దైవత్వం. లోకానికి తెలిసింది యేసుక్రీస్తు అనేటువంటి పేరు. యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నటువంటి ఒక మహానుభావుడని, ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచురం అయ్యింది, పుస్తకాలలో ముద్రించబడింది. ఈ ప్రపంచానికి తెలిసిన విషయం ఏంటంటే, క్రీస్తు అనేటువంటి నామం, యేసుక్రీస్తు అనేటువంటి పేరు ప్రపంచానికి తెలుసు. కానీ పేరులో ఉన్నటువంటి గుణం ప్రపంచానికి తెలియాలి. పేరు గుణాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రపంచానికి తెలియవలసినటువంటి గుణాతిశయాలు, ఆయన గుణానికి అతిశయం ఉంది. క్రీస్తు యొక్క గుణంలో ఉన్నటువంటి గొప్పతనం మనం తెలుసుకోవాలండి. అందుకే ఈ 3 రోజుల మహాసభలు ఏర్పాటు చేశారు. ఎన్నో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి దేవుని యొక్క మాటలు వినిపించాలని శ్రమపడినటువంటి వారి శ్రమకు దేవుని మాటలను గౌరవించి మారు మనసు పొందినప్పుడే పరలోకం నుండి ప్రతిఫలం వస్తుంది. ప్రేమని దేవుని పిల్లలారా, లోకానికి తెలిసింది ఏంటంటే యేసుక్రీస్తు పేరు తెలుసు. ఏమండి, పేరు తెలిసినంత మాత్రాన వ్యక్తి యొక్క గుణం అర్థమవుతుందా? ఒక పండు, దాని ఆకారం నీకు తెలుసు, దాని పేరు నీకు తెలుసు, కానీ దాని గుణం మనకు అర్థం అవ్వాలంటే ఆ పండును రుచి చూడాలి. పండు రుచి చూస్తే అది పులుపుగా ఉందా, తీయగా ఉందా, చేదుగా ఉందా, దాని స్వభావం మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు యేసుక్రీస్తు అనేటువంటి పేరు తెలిసినంత మాత్రాన ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ప్రపంచానికి అర్థం కాదండి. ఆయనలో ఏం తెలియలో తెలుసా? ఆయన గుణం మనకు అర్థం కావాలి. ఈరోజు యేసుక్రీస్తు గురించినటువంటి గుణాన్ని చాలామంది అర్థం చేసుకున్నారు కనుకనే ప్రపంచవ్యాప్తంగా ఎందరో గొప్పవాళ్ళుగా, మహానుభావులుగా యేసును మాదిరిగా తీసుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో కనబడుతున్నారు. అందులో మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ.
యేసు గొప్పతనం తెలుసుకున్నాడు గనక ఆయన గురించి ప్రపంచానికి తన మాటల్లో వివరించాడు. అలాగే యుగోస్లోవియాలో పుట్టినటువంటి ఒక మదర్ తెరిసా గారు క్రీస్తులో గొప్పతనాన్ని తెలుసుకుంది గనక ఆయన బాటలో పయనించింది. స్వామి వివేకానంద మన భారతదేశంలో పుట్టినటువంటి ఆయన కూడా యేసుక్రీస్తు యొక్క గుణం తెలుసుకున్నాడు గనక ఆయన గురించి గొప్పగా చెప్పాడు. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి మహానుభావులు, మహాత్ములుగా పిలువబడుతున్న వారు క్రీస్తు పేరు మాత్రమే తెలుసుకోలేదండి, ఆయన గుణంలో ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకున్నారు. ఆయన గుణంలో ఉన్నటువంటి అతిశయాన్ని తెలుసుకున్నారు, ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మనం కూడా క్రీస్తు యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అసలు ఏంటి యేసుక్రీస్తును అంత గొప్పవాడిగా ప్రపంచం గుర్తించింది, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అని ఆలోచిస్తే ప్రపంచానికి ఎన్నో విలువైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రబోధించారు, ఆయన చేసి చూపించాడు. క్రీస్తులో ఉన్నటువంటి అనేక గుణాలలో ఒక లక్షణాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. ప్రియులరా, ప్రపంచానికి ఆయన నేర్పినటువంటి బాట, ప్రపంచానికి ఆయన చూపినటువంటి అడుగుజాడలు, ఒక అడుగుజాడను ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఏమంటే చాలామంది లోకంలో చెప్పేటువంటి మాటలు ఏంటంటే భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి, తల్లిదండ్రుల అడుగుజాడల్లో పిల్లలు నడవాలి, ఉపాధ్యాయుల అడుగుజాడల్లో విద్యార్థులు నడవాలి, ఒక నాయకుని అడుగుజాడల్లో ప్రజలు నడవాలి. అప్పుడే ఈ ప్రపంచంలో ఏ విషయం కూడా పరిష్కారం చేయలేని విధంగా కష్టతరంగా ఉండదు, ఎందుకంటే వారి అడుగుజాడల్లో నడవాలని చెబుతుంటారు. మీరు ఆలోచించండి, భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, ఉపాధ్యాయులైనా, విద్యార్థులైనా, రాజకీయ నాయకులైనా, ప్రజలైనా, ప్రతి ఒక్కరు కూడా ఎవరి అడుగుజాడల్లో నడవాలో దేవుడు అనాది సంకల్పంలోనే ముందుగానే నిర్ణయించి రాయించిన మాట మనం చూద్దాం. పేతురు గారు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అందుకే ఒక మహాత్మా గాంధీకి యేసు మాదిరి అయ్యాడు, ఒక స్వామి వివేకానందకు యేసుక్రీస్తు మాదిరి అయ్యాడు, ఒక మదర్ తెరిసా గారికి యేసుక్రీస్తు మాదిరిగా నిలిచాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరి అడుగుజాడల్లో నడవాలని దేవుడు రాయించాడు తెలుసండి? క్రీస్తు అడుగుజాడలు. క్రీస్తు అడుగుజాడలు ఏంటి? ఆయన ప్రపంచానికి చూపినటువంటి ఎన్నో లక్షణాలలో ఒక లక్షణం గురించి మనం ఆలోచించేద్దాం. ఏమండి, ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటాడు, అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించుకోవాలనుకుంటాడు, దశల దశలుగా ఆయన ఎదగాలని కోరుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రపంచానికి చూపినటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఈ ప్రపంచానికి యేసు పరిచయం చేసినటువంటి అనేక అడుగుజాడలలో ఒక జాడ గురించి మనం ఆలోచన చేస్తే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రపంచానికి నేర్పాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం అండి. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. ఏమండి, ఈరోజు మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయం, యేసు చూపించినటువంటి మాదిరి ఏంటంటే
హెచ్చువాటి యందు కాక తగ్గువాటి యందు మీ మనస్సు ఉంచండి అన్నాడు. సహజంగా మనిషి యొక్క మనస్తత్వం ఏంటి ఆలోచించండి. ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితి గురించి ఆలోచిస్తాడు, హెచ్చువాటి అందే ఆలోచిస్తాడు. ఉదాహరణకు అనేక రంగాలలో సమాజంలో ఒక విద్యారంగం తీసుకోండి. విద్యారంగంలో ఒక ఉపాధ్యాయుడిగా పదవిని అలంకరించిన తర్వాత ఉపాధ్యాయుడి స్థాయి నుంచి ప్రధానోపాధ్యాయుడి స్థాయికి వెళ్ళాలనుకుంటాడు. ప్రధానోపాధ్యాయుడిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సమయంలోనే మరలా దానికంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటాడు, ఎంఈఓ కావాలనుకుంటాడు. ఎంఈఓ తర్వాత దానికంటే అత్యున్నతమైనటువంటి స్థితి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఈఓ కావాలనుకుంటాడు. అంటే ఒక విద్యారంగంలో మనం ఆలోచన చేస్తే తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి వెళ్ళాలనుకుంటారండి. అలాగే రాజకీయ రంగంలో కూడా మనం ఆలోచించిన ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడు, అంతటితో ఆగకుండా ఎంపీ అవుతాడు, అంతటితో ఆగకుండా ఒక మినిస్టర్ అవ్వాలనుకుంటాడు. ఒక మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇక అంతటితో ఆగిపోతాడా? లేదండి, రాజకీయంలో ఇంకా పదవి అలంకరించాలని చెప్పి మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ అవుతాడు, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటాడు. ఇంకా దానికంటే ఏదైనా అత్యున్నతమైనటువంటి పదవి ఏదైనా ఉందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దేశానికి రాష్ట్రపతి కావాలనుకుంటాడు. ప్రియులరా, మనిషి యొక్క స్వభావము, మనిషి యొక్క సహజ లక్షణం ఏంటంటే ఒక స్థితిలో నుంచి ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి, ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టుకు నేను అధిరోహించాలి అనుకుంటాడండి. జనరల్గా మనం ఆలోచిస్తే ఒక డ్రైవింగ్ ఫీల్డ్లో కూడానండి ఒక క్లీనర్గా జాయిన్ అవుతాడు, వెంటనే మళ్ళీ ఏం ఆలోచిస్తాడు తెలుసా? క్లీనర్గా జాయిన్ అయినటువంటి ఆయన డ్రైవర్గా నేను మారాలి. డ్రైవర్ స్థాయికి చేరుకున్న తర్వాత లారీ ఓనర్గా కూడా మారాలి అనుకుంటాడు. అంటే ప్రపంచంలో ప్రతి మనిషి ఏ విభాగంలో ఉన్నైనా, అది కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఎక్కడైనా కూడా తను చేసేటువంటి వృత్తిలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశిస్తాడు. గొప్ప స్థాయికి నేను వెళ్ళాలనుకుంటాడు, అంతే తప్ప నేను తక్కువ స్థాయిలో ఉండాలి, నాకు ఈ స్థాయి సరిపోతుంది అనుకోడండి. తను చేస్తున్నటువంటి పదవిలోనే ఎప్పుడు కూడా నేను ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఈ ప్రపంచం యొక్క ఆలోచనల తీరును యేసుక్రీస్తు తలకిందులు చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బోధించాడండి. ఏంటో తెలుసా? హెచ్చువాటి యందు కాక, ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉండాలని ఆలోచించకుండా తగ్గువాటి యందు మీ మనసు ఉంచండి అని చెప్పాడు. ఆయన ఉంచాడా? ఈ ప్రపంచానికి ఒక జాడ చూపించాడా అని ఆలోచిస్తేనండి, యేసు యొక్క జీవిత చరిత్రను పరిశీలిస్తే యేసు యొక్క 33.5 సంవత్సరాల ఈ జీవిత కాలంలో ఆయన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని భూగర్భంలోకి వెళ్ళేంత వరకు కూడా, సమాధి చేయబడేంత వరకు కూడానండి యేసుక్రీస్తు యొక్క జీవితము ఆశ్చర్యం అండి. ఆయన యొక్క ప్రతి కార్యం కూడా ప్రపంచానికి ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. యేసు జీవితంలో ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే ఆయన హెచ్చువాటి యందు మనసుంచాడా లేక తగ్గువాటి యందు మనసుంచాడా అని ఆలోచిస్తే, ఇప్పటి వరకు సమాజం ఏ విషయంలోనైనా కూడా నేను అధిక స్థాయిలో ఉండాలి, హెచ్చు స్థాయిలో ఉండాలి, నాకంటే ఎవరు కూడా హెచ్చు స్థాయిలో ఉంటే నేను ఓర్చుకోననేటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రపంచానికి యేసుక్రీస్తు ఏం నేర్పించాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు అండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడు కూడా తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నటువంటి మనుషుల ఆలోచనలను తలక్రిందులు చేసేటువంటి ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేస్తేనండి,
ఆయన మొట్టమొదట ఎక్కడి నుంచి ఎక్కడికి దిగాడో తెలుసా? పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చాడంటండి. అంటే ఇది ఒక్కొక్క మెట్టు దిగడం అంటారా, ఒక్కొక్క మెట్టు ఎక్కడం అంటారా? ఆలోచించండి ఒకసారి. మనమైతే కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలనుకుంటాం, ఒక మెట్టు నుంచి మరో మెట్టుకి వెళ్ళాలనుకుంటాం. కానీ యేసుక్రీస్తు అండి, ఆయన పరలోకంలో నుండి భూలోకానికి దిగి వచ్చాడంటే ఏ స్థితి నుంచి ఏ స్థితికి తగ్గాడో తెలుసా? మహాలోకము, ఉన్నతమైన లోకము, మహిమ లోకాన్ని విడిచిపెట్టి ఈ మట్టి లోకానికి యేసుక్రీస్తు దిగి వచ్చాడంటే ఆయన ఒక స్టెప్పు తగ్గుతున్నాడండి. ఉన్నతమైన స్థితి నుంచి తక్కువ స్థితికి వచ్చాడు. ఇది యేసుక్రీస్తు జీవితంలో ప్రపంచం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం. మొట్టమొదటగా పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నశించిపోయే లోకం, ఏదో ఒక రోజు ఈ ప్రపంచం నాశనం అవుతుంది కదా, ఇలాంటి మట్టి లోకానికి మహిమ లోకం నుండి వచ్చాడు అంటే తగ్గాడండి. యేసుక్రీస్తు జీవితంలో ఆయన తగ్గుతూ వస్తున్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తాం. అందుకే అన్నాడు, హెచ్చువాటి యందు కాక తగ్గువాటి యందు మీరు మనస్సు నిలపండి, మీ ఆసక్తి అంతా కూడా తక్కువ వాటి అందే ఉండాలంటున్నాడు. యేసు జీవితంలో అది కనబడుతుంది. అంటే అక్కడి నుంచి భూలోకానికి వచ్చాడు కదా, అది మొదటి స్టెప్. అయితే ఇక పరలోకంలో ఆయన ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము 7వ వచనం చదవండి త్వరగా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టాడంటండి. చాలు. తండ్రి అయిన దేవుని యొద్ద దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆయనండి ఎలాంటి పోలిక ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు తెలుసా? మనుష్యుని పోలిక, దాసుని స్వరూపం అంటండి. ఈ మానవ ఆకారాన్ని ధరించుకున్నట్ట. ఏమంటే ఈ మానవ ఆకారంలోకి వచ్చినటువంటి ప్రతి మనిషికి ఇందులో వచ్చేటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, రోగాలు, వీటన్నిటి గురించి మనము ఎదుర్కొంటున్నప్పుడు ఎప్పుడు ఈ జీవితాన్ని నేను విడిచిపెట్టాలా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ యేసుక్రీస్తు దేవుడుగా ఉన్నటువంటి ఆయన ఒక నరరూపము దాల్చాడంటే, ఒక మానవ ఆకారం దాల్చాడంటే ఇందులో ఆయన హెచ్చువాటి యందు మనసు ఉంచినట్లు కనబడుతుందా, తగ్గువాటి యందు మనసు ఉంచినట్లు కనబడుతుందా? తగ్గువాటి యందే మనసు ఉంచాడు. మరలా ఒక మెట్టి దిగాడండి. పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇక 3వ స్టెప్పు ఏంటో తెలుసండి? మానవ స్వరూపంలో కూడా ఈ మానవ ఆకారం కలిగినటువంటి వ్యక్తులలో రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, ఏమంటే అధికారులు ఉంటారు. ఇలాంటి స్థాయిలో ఉండాలనుకోలేదండి, ఇలాంటి స్థాయిలో ఉండాలనుకోలేదు. మరలా ఏ స్థితికి దిగాడు తెలుసా? అసలు మానవ ఆకారం అంటేనే దీనమైనది, దీన శరీరం. ఇందులో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, వీటన్నిటిని ఎదుర్కోవాలి. ఇందులో కూడా ధనవంతునిలాగా ఉండాలనుకోలేదు, ఒక చక్రవర్తిగా ఉండాలనుకోలేదు. ఇంకా తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడు తెలుసా? ఈ మానవ ఆకారాన్ని ధరించుకున్న తర్వాత ఇందులో మరలా ఏ స్థితికి వెళ్ళాలనుకున్నాడంటే కింద చెప్తున్నాడు, మానవ పోలికను ధరించుకొని దాసుని స్వరూపం కలిగి ఉన్నాడట. అంటే ఒక యజమాని క్రింద ఉన్నటువంటి దాసుడు ఎలా ఉంటాడో ఆలోచించండి. ఆయన చెప్పిన ప్రతి పని చేయాలి, ఆయనకు లోబడాలి. ఆయన ఏ టైంలో ఏ పని చెప్పినా కూడా కాదనకుండా పని చేయాలి. అంటే దాసుడు అన్నాడు. అందుకే దాసుని స్వరూపం ధరించుకున్నాడండి. మరలా ఒక మెట్టి దిగాడు, మరలా ఒక స్టేజ్ తగ్గాడు. తక్కువ వాటి యందు మనసు ఉంచుతున్నాడు. ఏం నేర్పిస్తున్నాడంటే, మీరు హెచ్చు వాటి యందు కాక తగ్గు వాటి యందే మీరు మనస్సు నిలపండి. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనే కదండి రాజకీయ పార్టీల్లో ఎన్నో గొడవలు, ఎన్నో హత్యలు. నాకు పదవి రాలేదని చెప్పి నేను అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఒక వ్యక్తిని నిన్ను హత్య చేయాలి, ఒక వ్యక్తిని ఏదో ఒక విధంగా నాశనం చేయాలనుకుంటాడు. ఎందుకో తెలుసా? గొప్పవాడు కావాలని. కానీ యేసు నేర్పుతున్నాడు, గొప్పవాటి ఎందు కాదు, తగ్గువాటి ఎందు మనసు ఉంచండి. ఇక
ఇక మూడో మెట్టు దిగడం. ఇంకా ఎలా దిగుతున్నాడో తెలుసండి. ఇంకా ఎలా తగ్గించుకుంటున్నాడని ఆలోచిస్తే, దాసుని స్వరూపంలో నుంచి కూడా, దాసుడంటేనే, పనివాడంటేనే ఈ ప్రపంచానికి చులకన. పనిచేసే వ్యక్తిని ఏ వ్యక్తి కూడా ప్రధాని, ముఖ్యుడు, గొప్పవాడు అన్నారు కదండి, పనివాడే అంటారు. ఆ పనివారిలో కూడా ఇంకా ఏ స్థితికి తగ్గించుకున్నాడని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు హెబ్రీయుల సంతానంగా పిలువబడ్డాడు కదండి. హెబ్రీయుల సంతానంగా పిలువబడ్డాడు కదా. అబ్రహాం హెబ్రీయుడైతే ఆయన కూడా హెబ్రీ సంతానంగా, అబ్రహాము వారసుగా పిలువబడ్డాడు కదా. ఆ హెబ్రీయులుగా పిలువబడుతున్నప్పుడు హెబ్రీయులను ఎలా ఈ సమాజం చూశారో ఒక మాట చూద్దాం. ఆదికాండము 43వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఆదికాండం 43వ అధ్యాయము 32వ వచనం. అతనికిని వారికిని అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు. ఐగుప్తీయులకు అది హేయం. యేసుక్రీస్తు అబ్రహాము వంశం నుంచి వస్తున్నాడు. వారందరూ కూడా హెబ్రీలుగా పిలువబడ్డారు. ఇప్పుడు దాసుని స్వరూపముగా ఉన్నటువంటి, దాసుని స్వరూపం ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడంటే, ఒక అంటరాని వారుగా చూస్తున్నటువంటి ఐగుప్తీయులు హెబ్రీయులను తినే విషయంలో కూడానండి దూరం పెట్టేవాళ్ళట. తినే విషయంలోనే దూరం పెడుతుంటే, ఆకలి తీర్చుకోవడానికి, అన్నం తినడానికి వస్తున్నప్పుడే వాళ్ళని దూరంగా ఉంచుతున్నారంటే, వారికి ఉద్యోగం ఇచ్చే విషయంలో, వాళ్ళ దగ్గర ఉంచుకునే విషయంలో ఇంకెంత హీనంగా చూసింటారో ఆలోచించండి. ఏమండి, దాసుని స్వరూపం నుంచి మరలా అంటరాని స్థితిలోకి వెళ్ళిపోయాడండి. ఇది మరలా యేసుక్రీస్తు తగ్గించుకున్నటువంటి ఒక గుణం. ఎన్ని దశలు దిగుతున్నాడో ఆలోచించండి. ఒక్కొక్క స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలనుకోవడం లేదు, తగ్గించుకోవాలనుకుంటున్నాడు. మరి అంటరాని స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అంటరాని స్థితిలో నుంచి మరలా దేవుడు యేసుక్రీస్తును మరలా ఏ స్థితిలోకి నెట్టాడు అని ఆలోచిస్తే, ప్రియులారా, ఈ హెబ్రీల నుంచే 12 గోత్రాలు వచ్చాయి. అందులో యూదా గోత్రం ఒకటి. యూదా గోత్రం నుంచే యేసుక్రీస్తు వచ్చాడు కదండి. ఆ యూదా గోత్రంలో యూదా గారు చేసినటువంటి పని ఏంటో మనకు తెలుసు. ఏమండి, యేసుక్రీస్తు యొక్క జీనియాలజీ మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు యొక్క వంశావళి, ఆ వంశవృక్షం మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ఎలా వచ్చాడో మత్తయి గారు చెప్తున్నారండి. ఎలా వచ్చాడో తెలుసా? అబ్రహాము ఇస్సాకును కంటే, ఇస్సాకు యాకోబును కంటే, యాకోబు యూదాను అతని అన్నదమ్ముల కంటే, యూదా తామారునందు పెరెస్ను జెరాహును కన్నాడు. ఈ తామారు ఎవరో మనకు తెలుసండి. తామారు ఒక వేషం వేసుకుని తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గోత్రము కలంకంగా తీర్చబడింది. ఇజ్రాయేలుల గోత్రాలలో కలంకంగా తీర్చబడింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏ గోత్రం నుంచి రావాలి? యూదా గోత్రం నుంచి రావాలి. అంటే ఇక్కడ కూడా నేను ఒక ఉన్నతమైనటువంటి సామ్రాజ్యంలో, ఉన్నతమైనటువంటి కుటుంబంలో నేను పుట్టాలని అనుకోవడం లేదు, కానీ ఇక్కడ కూడా తగ్గించుకున్నాడండి. ఇక్కడ కూడా తన స్థితిని మార్చుకోవాలనుకుంటున్నాడు. ఏమండి, ఈ స్థితిలోకి వచ్చాడు కదా. ఈ స్థితి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు తెలుసండి? ఈ స్థితి నుంచి మళ్ళీ ఎంత తగ్గించుకున్నాడు అని ఆలోచిస్తే, యూదా గోత్రంలోనే ఇది నిషిద్ధమైనదిగా, ఈ యొక్క వంశవృక్షము క్రమానుగుణంగా రాలేదని చెప్పి ఇజ్రాయేల్ అనుకుంటున్నటువంటి ఆ కాలంలోనే మరలా యేసుక్రీస్తు ఈ యూదా పట్టణంలో, యూదా కుటుంబీకులలో ఏది అత్యల్పమైనదో, ఏది చిన్నదో అక్కడ నేను పుట్టించాలనుకుంటున్నాను అని దేవుడు ప్రణాళిక చేస్తే, దానికి కూడా తల వంచాడు యేసుక్రీస్తు. ఒకసారి చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను అంటే బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టాడంటే అది ఎలాంటి గ్రామం తెలుసా? స్వల్ప గ్రామం అంటండి. అండ్ మనిషి సహజంగా పట్టణాల్లో నివసించాలనుకుంటాడు.
అందుకే కదండి విదేశాలకి పంపిస్తారు గొప్ప చదువుల కోసం, అమెరికాకు అగ్రరాజ్యం గనక. అంటే పట్టణాల్లో నివాసం చేయాలనుకుంటాడు, ఇది మనిషి లక్షణం, సహజ లక్షణం. కానీ యేసుక్రీస్తు చూడండి, ఒక కుగ్రామంలో, యూదా కుటుంబాలలోనే, యూదా ప్రాంతాల్లోనే స్వల్పమైన గ్రామమైనప్పటికీ కూడా అక్కడ నేను పుట్టిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు అక్కడ కూడా యేసుక్రీస్తు పుట్టడానికి సిద్ధమయ్యాడంటే ఆలోచించండి. ఇందులో కూడా ఏం కనబడుతుందో తెలుసా? తగ్గించుకుంటున్నాడండి. ఇక్కడ కూడా ఆయన స్థితిని మార్చుకుంటున్నాడు, ఇంకా తక్కువ స్థితిలోకి వస్తున్నాడు. అంటే పుట్టింది అక్కడ పుట్టాడు. మరి యేసుక్రీస్తు పెరిగింది ఏమైనా మహాపట్టణంలో పెరిగాడంటే, యేసుక్రీస్తు ఎక్కడ పెరిగాడండి? 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల వరకు ఎక్కడ పెరిగాడు? ఆయన పెరిగిన స్థలం ఏంటి? నజరేతు. నజరేతులో పెరిగాడు కదండి. నజరేతులో పెరిగినప్పుడు అక్కడ ఒక సందర్భం రాయబడుతుందండి. యేసుక్రీస్తుని నేను కనుగొన్నాను అని చెప్పి ఫిలిప్పు నతనీయులకు చెబుతున్నప్పుడు నతనీయులు ఆ మాట వినగానే ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 1:45-46 ఇప్పుడు చదవకండి. యోహాను సువార్త 1:45-46లో ఇదిగో మేము మోషే ప్రవక్తలు చెప్పినటువంటి యోసేపు కుమారుడైనటువంటి నజరేయుడైన యేసుని మేము కనుగొన్నామనేటువంటి వార్త నతనీయులకు చెప్పగానే నతనీయులు ఏమంటాడు తెలుసా? అసలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే, నజరేత్ అనే ప్రాంతం ఎలాంటిదో తెలుసా? ఆ నజరేత్ అనేటువంటి ప్రాంతం గలిలియా పట్టణంలో ఒక ప్రాంతం అండి. గలిలీలందరూ కూడా ఎంత భయంకరమైన వాళ్ళలో రాయబడింది. గలిలీలు వారి బలులతో సహా మనుషుల రక్తాన్ని కలిపి దేవతలకు బలి అర్పించేవాళ్ళు. దానికి మంచి పేరు లేదు. నజరేత్ అనగానే అక్కడ భయంకరులు ఉన్నారు. అరే అక్కడ కూడా 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల వరకు నువ్వు అక్కడ పెరగాలన్నప్పుడు ఒక బురదలో మొలిచినటువంటి కలవల, బురదను అంటించుకోకుండా ఎంత చక్కగా ఒక కలువ పువ్వు పెరుగుతుందో అలాంటి ప్రాంతంలో కూడా పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు భయంకరమైనటువంటి ప్రాంతంలో పెరిగాడు కదండి. ఆ స్థితిలో కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాడండి. ఆ స్థితిలో కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తు అవరోహణ క్రమం అండి ఇది. ప్రతి మనిషి కూడా ఆరోహణ క్రమంలో వెళ్ళాలనుకుంటాడు. చిన్న స్థితి నుంచి పెద్ద స్థితికి, తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి వెళ్ళాలనుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ఎక్కువ స్థాయి నుంచి తక్కువ స్థాయికి దిగుతున్నాడు చూడండి. అందుకేనండి ప్రపంచానికి అర్థమైంది. ఈ ప్రపంచానికి అర్థమైనందుకే యేసు యొక్క గొప్పతనాన్ని ఎందరో తెలుసుకొని మహాత్ములుగా, మహనీయులుగా పిలువబడ్డారు. ప్రేమని దేవుని పిల్లలారా, ఆ యేసు చూపినటువంటి అడుగు జాడు ఏంటో తెలుసా? తను తాను తగ్గించుకోవాలి, తక్కువ వాటి యందు నీ మనసు నిలపాలి. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, మానవాళ్ళందరూ కూడా యేసు యొక్క అడుగు జాడల్లో నడవాలని దేవుడు ఒక రూట్ వేశాడు. ప్రేమని దేవుని పిల్లలారా, ఏమండి పెరిగింది కూడా అక్కడే కదా, పెరిగింది కూడా నజరేతులో పెరిగాడు కదా. 30 ఏళ్ల తర్వాత 3.5 సంవత్సరాలు యెరూషలేము, యూదయ, సమరయ పట్టణాల్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, చివరికి ఆయన శిలువ మీద తీసుకెళ్ళినప్పుడు, చిత్రహింసలకు గురి చేసిన తర్వాత యేసుక్రీస్తును ఎక్కడ సిలువ వేయాలనేటువంటి ఆలోచన వచ్చిందో తెలుసా ఆనాటి సమాజానికి? ఏమండి మనిషి పాపం చేసినప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక గొర్రెను కానీ ఒక దూడను కానీ తీసుకొచ్చినప్పుడు బలిపీఠంలో ప్రధాన యాజకుడు దాని రక్తాన్ని చిందిస్తాడండి. బలిపీఠం మీద చిందించిన తర్వాత, రక్తాన్ని ప్రోక్షించిన తర్వాత దాని యొక్క అవశేషాలు ఉంటాయి కదా, దాని కళేబరం ఉంటుంది కదండి, జంతువు యొక్క ప్రేగులు, జంతువు యొక్క చర్మము, మిగిలినట్టు పనికిరాని అవయవాలు, ఈ వేస్టేజ్ అంతా కూడా ఎక్కడ పరేసేవాళ్ళు తెలుసా? యెరూషలేమునకు చివర ఆ ఊరికి వెలపల ఆ వేస్టేజ్ అంతా కూడా పడేసి దహించేవాళ్ళు. అంటే ఇది పనికిరానిది, ఇది పనికిరానిదని. యేసుక్రీస్తును కూడా మరణించిన తర్వాత ఆయన ఈ సమాజం ఎలా చూసిందో తెలుసా? ఇతడు అంటరానివాడు, ఇతడు సమాజానికి పట్టినటువంటి ఒక పీడ వంటి వాడు, ఇతన్ని మనము ఒక వేస్టేజ్ మెటీరియల్, పనికిరానటువంటి ఒక చెత్తను ఎలాగైతే మున్సిపాలిటీ వాళ్ళు ఊరి వెలపల కుప్ప వేసి దహిస్తారో ఆనాటి సమాజం యేసుక్రీస్తుని అలాగే చూసిందండి. మరణం తర్వాత దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11-12 వచనాలు, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములో
ప్రధాన యాజకుని చేత తేబడునో రక్తాన్ని అర్పించిన తర్వాత ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల దహింపబడును. కావున యేసు కూడా అంటున్నాడు. అందుకే ఒక జంతువు యొక్క పదార్థాన్ని అది వేస్టేజ్ అని చెప్పి, పనికి రానిదని చెప్పి ఊరి వెలుపల తగలబెడతారు. యేసుక్రీస్తుని కూడా పనికి రాని వాడని చూసిందండి సమాజం. అందుకే యేసు అనే పేరు తెలుసుకుంది, క్రీస్తు అనేటువంటి నామం ఎరిగింది, కానీ క్రీస్తులో ఉన్నటువంటి గుణాన్ని ప్రపంచం గుర్తించలేదు. ప్రేమని దేని పిల్లలారా, అందుకే శిబిరమునకు వెలుపల ఆయన మరణించాడు. శిబిరమునకు వెలుపల ఆయన శ్రమ పొందాడంటే చూడండి. అంటే మీరు ఆలోచించండి, ఆయన పుట్టుక మొదలుకొని మరణం వరకు ఎక్కడైనా కూడా ఎచ్చువాటి యందు నేను మనసు ఉంచాలి, నేను గొప్పవాడు కదా, నేను రక్షకుడు కదా, నేను ప్రధానిని కదా, నేను గురువును కదా, నేను బోధకుడును కదా అని ఆలోచించి ఎక్కడ కూడా ఆయన ఉన్నత స్థితి గురించి ఆలోచించలేదండి. ప్రతి స్థితిలో నేను తగ్గాలి, ప్రతి దశలో నేను తగ్గాలి, నేను ఈ ప్రపంచానికి మాదిరికరంగా ఉండాలి అని అన్ని విషయాల్లో తగ్గుకుంటూ వచ్చాడు. అందుకే ఈ విషయాన్ని శిష్యులతో చెప్తున్నాడు. ఏంటో తెలుసా, ఆయన తగ్గింపు జీవితాన్ని అంతా కూడా ఒకానొక సమయంలో శిష్యులను ఏకాంతంగా పిలిచి ఆయన ఏం చెబుతున్నాడంటే, శిష్యుల్లో కూడా భేదాభిప్రాయం వచ్చింది. ఏమని తెలుసా అండి, మనలో ఎవడు గొప్పవాడు? పేతురు గొప్పవాడా? యాకోబు గొప్పవాడా? యోహాను గొప్పవాడా? ఆంద్రేయ గొప్పవాడా? మనలో ఎవరు గొప్పవారు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వారందరిని కూడా ఏకాంతంగా పిలిచి ఆయన ఒక గుణపాఠం చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం, ముగించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26 నుంచి 28 వచనం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో. చూడండి, గొప్పవాడు ముఖ్యుడు అనగానే ఈ పదాలకి మనకు అర్థం తెలియక ఏదో గొప్పవాడు ముఖ్యుడు అంటే చాలా చిన్న స్థితిలో ఆలోచిస్తామండి. ముఖ్యుడు అంటే ఎవరో తెలుసా? ముఖ్యమంత్రిని మనం ఉన్నత స్థితిలో ఆలోచిస్తాం కదా. ప్రధానుడు అంటే ప్రధానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి. అంటే యేసుక్రీస్తు అంటున్నాడు, మీలో ఎవరు ముఖ్యుడిగా, గొప్పవాడిగా, ప్రధానిగా ఉండాలనుకుంటారో, ఉన్నత స్థితిలో ఎచ్చువాటి యందు ఉండాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలట? వాడు మీకు దాసుడుగా ఉండాలి అంటున్నాడండి. అందుకేనండి యేసుక్రీస్తు ఇంకా ఎంత తగ్గించుకున్నాడంటే, అమాయకులుగా, అల్ప విశ్వాసులుగా, ఈ లోకము వెలివేసినటువంటి శిష్యులను కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? వారి మురికి పాదాలు పట్టుకొని కడిగాడండి. అందుకే ఆయన చెప్పాడు, నన్ను మీరు బోధకుడు అంటున్నారు కదా, నన్ను మీరు గురువు అంటున్నారు కదా, నన్ను రక్షకుడు అంటున్నారు కదా, బోధకుడు, గురువు, గొప్పవాడైనటువంటి నేను ఏం చేస్తున్నానంటే ఇంత తగ్గించుకుంటున్నాను, మీ పాదాలు కడుగుతున్నాను కదా, మీరు కూడా ఒకరికొకడు అలా ఉండాలంటున్నాడండి. మీరు కూడా ఒకరికొకరు అలా ఉండాలి. శిష్యులకు నేర్పాడు ఆ పాఠం. శిష్యులు ఈ ప్రపంచానికి నేర్పారండి. శిష్యుల్లో తర్వాత ఈ భేదాభిప్రాయాలు రాలేదు ప్రేమని దేవుని పిల్లలారా. అందుకే ప్రపంచానికి ఒక పునాది రాళ్ళుగా నిలిచారు ఆదిమ క్రైస్తవులు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తలులు ప్రపంచానికి మాదిరిగా నిలిచారండి. ఈ ప్రపంచానికి మొట్టమొదటి గురువు, ఈ ప్రపంచానికి ఒక మోడల్ ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమేనండి. ఆయన అడుగుజాడలేనండి ఈ ప్రపంచాన్ని మార్చేది. అందుకే ఆయనలో ఉన్నటువంటి గుణాలను మనం తెలుసుకోవాలి. క్రీస్తు అనేటువంటి పేరు తెలిసినంత మాత్రాన మన జీవితం బాగుపడదండి. క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వం, క్రీస్తులో ఉన్నటువంటి గుణం మనకు తెలియాలి. శిష్యులు మారారు, శిష్యులు మారుమనసు పొందారండి. వాళ్ళు ఇక తారతమ్యాలు రాలేదు. ఇప్పుడు ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఇంత తగ్గించుకుంటూ వచ్చాడు గనుకనే ఈ ప్రపంచానికి మాదిరిగా నిలిచాడండి. ఈ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతం చేసినటువంటి మనుషులు ఎవరయ్యా అని సర్వే చేశారట. సర్వే చేసినప్పుడు 4 వ్యక్తుల్ని తీశారండి లిస్ట్. అందులో మొట్టమొదటి వ్యక్తి జూలియస్ సీజర్, రోమా చక్రవర్తి. తర్వాత అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి బ్రూస్లీ. ఆ తర్వాత స్వామి వివేకానంద, భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆ తర్వాత యేసుక్రీస్తు. 30 to 35 years, 30 నుంచి 35 సంవత్సరాల అతి చిన్న వయసులో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరంటే ఈ 4 వచ్చారు. ఈ 4లో వన్ అండ్ ఓన్లీ
నెంబర్ 1 స్థాయిలో ఉన్నది ఎవరంటే యేసుక్రీస్తు క్యారెక్టర్ని పరిశీలన చేసి ఆయన యొక్క గుణాన్ని తెలుసుకొని ఈ నలుగురిలో కూడా ఉత్తముడు, ఘనుడు, శ్రేష్ఠుడు యేసుక్రీస్తు అని చెప్పారు. ప్రపంచాన్ని అత్యంత ప్రభావవంతం చేశాడంటండి ఆయన పనుల ద్వారా, ఆయన క్రియల ద్వారా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘంలో, ఒక కుటుంబంలో మనం ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో తగ్గించుకొని ఉండాలి. ఒక వ్యక్తి మనల్ని ఏదైనా అన్నా తగ్గించుకొని ఉండాలి. అది క్రైస్తవం లక్షణం. అంతే తప్ప తగ్గించుకోకుండా గొడవలకు వెళ్ళిపోయి శ్రమల పాలు అవ్వకుండా యేసు మనకు నేర్పాడు. ఇప్పుడు ఆలోచించండి, పరలోకం నుంచి భూలోకానికి వచ్చేంత వరకు అన్ని విషయాల్లో తగ్గించుకున్నాడు కదా. అన్ని విషయాల్లో తగ్గించుకున్నటువంటి యేసుక్రీస్తును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునటువంటి మాట ఆయన జీవితంలో నెరవేరింది. ఎంత హెచ్చించాడు తెలుసా? పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు ఆయనను దేవుడు అత్యధికముగా హెచ్చించెను. అత్యధికంగా ఎందుకు హెచ్చించాడు తెలుసా? అత్యధికంగా తగ్గించుకున్నాడు గనక. మనం అనుకోకూడదండి. మనం తగ్గువాటి యందు మనసుంచితే దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తానన్నాడు. గనక ప్రియులారా, ఆలోచించండి. ఈ ప్రపంచానికి యేసు చూపిన జాడేంటో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, తక్కువ వాటి యందు మనసు ఉంచాలి. అప్పుడు నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఇది క్రీస్తులో ఉన్నటువంటి గుణం. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో శరీరముగా నివసిస్తున్నదట. ఆ శరీరాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు ఆయన చూపినటువంటి మాదిరి ఏంటో తెలుసా? అడుగు జాడేంటో తెలుసా? తగ్గించుకోవాలని. కనుక ప్రియులారా, ఆలోచించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు, మిగిలిన వారు యేసులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకొని మనము కూడా సంఘంలో ప్రధానత్వము కోరుకోకుండా, గొప్పవారిగా, ప్రభులుగా ఉండకుండా మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు అన్నయ్య ద్వారా మనం ఇందాం. కళ్ళు మూసుకుండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, ఈ ప్రపంచానికి అన్ని విషయాలలో యేసుక్రీస్తును మాదిరికరంగా చూపటానికి ఆయనలో దైవత్వాన్ని ఉంచారు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రతి మనిషి హెచ్చింపబడాలని, గొప్పవాడు కావాలని, ప్రధానత్వం కోరుకోవాలని, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుల ఆలోచనలను తలక్రిందులు చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత మాలో కూడా ఇటువంటి గుణాలు లేకుండా జాగ్రత్త కలిగి సంఘంలో మేము కూడా మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాము. ఈ గుత్తి ప్రాంతంలో ఉన్నటువంటి మీ ప్రేమని పిల్లలు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదట క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని వినిపించడానికి మీ ప్రియకుమారులు, దైవజనులు ఉపేంద్రన్నయ్య గారిని ఈ ప్రాంతానికి రప్పించారు. క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం, మానవులు ఎరగనటువంటి గుణాతిశయాలు మీ కుమారుని నోట వినిపించి అనేకులు తండ్రి వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల సంపాదించడానికి, ఉన్నతులుగా కావటానికి ఈ 3 రోజులు ఉన్నతమైన మాటలు వినిపించమని ప్రాధేయపడుతున్నాం. చెబుతున్న మీ కుమారుడికి పరిశుద్ధాత్మ సాయం అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలు సాత్వికమైన మనసుతో మీ మాటలను గ్రహించి జీవితంలో పాటించి ఉన్నతమైన లోకాన్ని చేరుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.